9 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. ఇప్పటికే ఈ విషయం మీద ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి దశ కసరత్తు పూర్తి చేసింది. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. కొత్త జిల్లాల రూపురేఖల మీద స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చే దిశలో ఈ సమావేశం జరుగుతుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. ఇప్పటికే ఈ విషయం మీద ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి దశ కసరత్తు పూర్తి చేసింది. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. ఇక కొత్త జిల్లాల రూపురేఖల మీద స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చే దిశలో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు లైవ్ లో అందిస్తారు. కొండలరావు. గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లో ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యి ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి నిర్ణయాన్ని తీసుకోవాలో అలాంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించనున్నారు. దీని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి దీంతో పాటు ఏదైతే ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లాగా చేస్తానంటూ కూడా ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన నేపథ్యంలో వాటితో పాటు ఏదైతే కొత్తగా రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి, దీంతో పాటు అమరావతి మహానగరంగా తీర్చిదిద్దుతుంది కాబట్టి ఈ అమరావతి మహానగరాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రుల కమిటీ ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ రోజు కూడా ఈ మంత్రుల కమిటీ భేటీ అయ్యి ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ కూడా వివరించనున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోపక్క ఏదైతే కొత్తగా జిల్లాలు ఏర్పడాలంటే వాటికి మౌలిక సదుపాయాలన్నీ అవలంబించాలి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఎలాగా జిల్లాల పునర్విభజన సంబంధించి ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కావచ్చు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవ్, హోంమంత్రి అనిత, వీళ్ళందరూ కూడా భేటీ అయ్యి ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అన్ని కూడా వివరించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు కొత్త జిల్లాలు ఏర్పడితే ఆ జిల్లాకు సంబంధించి జిల్లా ఆఫీస్ కావచ్చు, రెవెన్యూ డివిజన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొంది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే దాని మీద కూడా ఒక అంచనా వేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగే ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి మీటింగ్ లో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే జిల్లాలను విభజించాలని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలుగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని జిల్లాలు రానున్న నేపథ్యం ఏ జిల్లాలు రావాలి, ఏ ప్రాంతంలో జనాభా ఎక్కువ ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే కొన్ని గ్రామాలు అటు ప్రకాశం జిల్లాలో కందుకూరు కావచ్చు, అటు అద్దంకి కావచ్చు, కొన్ని గ్రామాల్లో ప్రకాశం జిల్లాకి, కొన్ని గ్రామాలు బాపట్ల జిల్లాకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ కందుకూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ కందుకూరుని ప్రకాశం జిల్లాకి మార్చే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు రూపొందించారు. దీంతో పాటు ఏ గ్రామాల్లో ఏ జిల్లాల్లో ఉంచాలనే దాని మీద కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొని ముఖ్యమంత్రికి కూడా వివరించనున్నారు. ఈయన ఏదైతే నవంబర్ 7వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ ఉందో ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా
ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా చర్చ రానుంది. కేబినెట్ లో చర్చించిన అనంతరం ఈ జిల్లాలకు సంబంధించి పునర్విభజన ఎప్పుడు జరుగుతుందనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి రానున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా పర్యటన ఏదైతే అబుదాబి పర్యటన ముగించుకొని 2 రోజుల క్రితమే అమరావతికి వచ్చిన నేపథ్యంలో అమరావతికి వచ్చిన తర్వాత ఈ సమావేశం నిర్వహించాల్సింది. ఈ తుఫాను కారణంగా నిన్న జరగాల్సిన సమావేశం ఈ రోజుకి వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా భేటీ అయ్యి ఇది కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించనున్నారు. ఈ మంత్రులందరూ కూడా మాట్లాడుకున్న నేపథ్యంలో ఈ వచ్చే నెల 7వ తారీఖున జరిగే ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ. కోస్తా జిల్లాలో మోంతా తుఫాను